హలో అండి. హాయ్ అందరికీ. మేము ఈరోజు తోట దగ్గర చేసిన పని చూడండి. అసలు ఈ ఒక్క బిళ్ళల్నే ఫస్ట్ ఏమో పత్తేసినాము. ఆ పత్తి ఏసినాము. మళ్ళా రెండోసారి కూడా పోగుంటలు పెట్టినాము. పెట్టినాక వర్షాలు సరిగ్గా పడక అప్పుడు పత్తి గింజలంతా కరెక్ట్‌గా మొలవలేదు. పత్తి గింజలు మొలవలేదు కదా అని మళ్ళా మిరప గింజలు తెచ్చిపెట్టినాము. ఆ మిరప గింజలకు 15, 20 వేలు దాకా అయినట్టున్నాయి. మిరప గింజలు తెచ్చిపెట్టినాము. అవి పెట్టి చిన్నగా నారును అటో ఇటో పెంచి మళ్ళా కూలోళ్ళని పిలిచి దుక్కి చేసి పత్తి చెడగొట్టి మళ్ళా మిరప గింజలు దుక్కి చేసి మళ్ళీ మిరప గింజలు పెట్టి మళ్ళా నారును చిన్నగా పెద్దగా పెద్దగా చేసుకొని నారును పెంచిన తర్వాతకి మళ్ళీ మిరప తోట పెట్టినాము. మిరప తోట పెట్టినాక మిరప తోట కొంచెం బాగానే కవర్ అయింది. కొంచెం గడ్డి కలిసి మందులు వేసి తోట నాటబెట్టి మందు కొట్టి అవన్నీ చేసేసరికి మంచిగానే సెట్ అయింది. బాగానే సెట్ అయిన తర్వాతకి పెద్ద వర్షాలు వచ్చినాయి. వరుసగా 2 రోజులు కంటిన్యూగా పెద్దగా అంటే చాలా పెద్ద వర్షాలు వచ్చినాయి. వచ్చేసరికనే ఇక అదే భూమిలో అల్లల్లనే నీరు సిచ్చేసినట్టు అయిందనమాట. నీరు స్విచ్ అంటే అదే తోట భూమిని నీళ్లు ఊరినాయి. ఊరేసరికనే ఇంకా ఆ తోట కూడా అంతా చచ్చిపోయిందనమాట ఎక్కడిదక్కడ. ఆ తోట చనిపోయింది కదా, మళ్ళీ భూమిని ఎట్లా ఖాళీగా ఉంచుదామని ఒకవైపు ఏమో మొక్కజొన్న వేసినాము. మళ్ళీ ఇంకొక వైపు ఏమో దీన్ని ఏమంటాం బొబ్బర్లు వేసినాము. ఇక ఇప్పుడు ఎంతసేపు కలిసినాము వచ్చిన కాడ నుంచి కలిసినాం కదా, ఇక అన్న టైం అవుతుందని అన్నం తిన్నాము. ఎంత పంటలు పోయినా ఎంత నష్టపోయినా కూడా అన్నం తినక తప్పదు కదా. ఉన్న పంటనైనా పని చేసుకోవడానికి అన్నం తినాలి కదా. అందుకోసమనే నేను ఒక్కదాన్ని చేయాలంటే నాకు బోర్ కొడుతుంది. అందుకోసం నేను రెగ్యులర్గా పెద్దమ్మని తీసుకొచ్చుకుంటా. నాకు ఏ పని ఉన్నా సరే నేను పెద్దమ్మని తీసుకొచ్చుకొని కంపల్సరీ పని చేస్తా. ఇక పెద్దమ్మ నాతో పాటు పని చేస్తుంది. నాకేమన్నా పని ఆలోచన విధానం కరెక్ట్గా తెలియకపోయినా పెద్దమ్మ ఎగురని చెప్తుంది. ఎందుకంటే తను పెద్ద ఏజ్ కదా. తను అన్నీ అనుభవించి ఉన్నది కాబట్టి తను ఈ పని ఇట్లా చేసుకోవాలి బిడ్డ, ఆ పని అట్లా చేసుకోవాలన్నట్టుగా చెప్తుంది. సరే అన్నట్టుగా నేను ఆ పెద్దమ్మని ఎప్పటికీ తీసుకొచ్చుకుంటాను నాతో పాటు. ఇక అన్నం టైం అవుతుంది కదా అన్నట్టుగా అన్నం తిన్నాము. అన్నం తిన్న తర్వాతకి మళ్ళీ కలుపు స్టార్ట్ చేసినాము. ఇక మధ్యలో ఆపేసిన కదా ముచ్చట అంతా. తోట అంతా పోయిందండి. పోయినాక ఒక బిళ్ళలనేమో మొక్కజొన్న వేసినాము. మళ్ళీ ఒక బిళ్ళలు అక్కడక్కడ మిరప చెట్లు ఉన్నాయి కదా, దీన్ని చెట్లు ఎందుకు చెడగొట్టాలన్నట్టుగా ఆ దాంట్లో బొబ్బర్లు వేసినాము. బొబ్బర్లు వేసిన కర్మానికి పిచ్చి గడ్డి పడ్డది. ఈ గడ్డి కలవలేక సచ్చురైతుంది. గడ్డి ఉంటే మళ్ళీ బొబ్బరికాయ కాసినాక బొబ్బరికాయ అంతా ఉడతలు తొండలు అవి ఇవి తింటాయి అన్నట్టుగా గడ్డి కలుస్తాము ఈ బొబ్బర్లల్లా. ఇప్పటికీ 3 పంటలైనాయి ఈ ఒక్క బిట్టుల్నే. ఇట్లా కనుక మాకున్న భూమిలో మొత్తం ఇట్లాంటి ఇబ్బంది అయితే మాత్రం ఈ సంవత్సరము ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చు. అంత ఘోరం అయిపోయింది. ఈ ఒక్క బిళ్ళలనే 3 పంటలు వేసినాము, చెడగొట్టినాము, వేసినాము. ఇంకా ఏ పంట చేతికి రాలేదు. లాస్ట్కి అటు పక్కన మొక్కజొన్న కనబడుతుంది కదా మూలకు, అది మొక్కజొన్న వేసినాము. మళ్ళీ ఇక్కడనేమో బొబ్బర్లు వేసినాము. ఈ బొబ్బర్లలో గడ్డి ఉంటే మళ్ళీ ఉడతలు అవి ఇవి తింటే అన్నట్టుగా మళ్ళీ పెద్దమ్మ నేను వచ్చి ఇద్దరం కలుస్తాము. ఇంక ఇప్పుడు వస్తే పెద్దమ్మని వీడియో తీద్దాం అన్నట్టుగా నేనే తీస్తాను వీడియో. పాపం పెద్దమ్మ అంత పెద్ద ఏజ్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అట్లా మాత్రం మనమైతే చేయకపోదాం పని. మనం ఇప్పుడే పని చేయలేకపోతున్నాము. అమ్మో ఈ పని ఆ పని అన్నట్టుగా ఇబ్బంది అవుతుంది మనకి. ఇక పెద్దమ్మ కలుస్తా అంటే ఇక ఇంటికి పోయే టైం అవుతుంది కదా. ఆ కొత్తిమీర మెంతికూరలు అవి అలికిన నేను చేనులా, ఇక అవి పీక్కొద్దాం అన్నట్టుగా నేను తెచ్చి పెద్దమ్మ కొంచెం నాకు కొంచెం అన్నట్టుగా తెచ్చినాగో మెంతాకండి మన చేనులో అలుక్కున్నది ఎంత బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది. అందుకోసమనే తెచ్చి బేషన్లో పెట్టినాక ఆ పెద్దమ్మ కూడా కొంచెం ఇచ్చి నేను కొంచెం తెంపుకున్నాము. మన చేనులో అలికింది ఏదైనా కూడా మనకు కూరలు రుచి ఉంటాయి. ఇంకా పంటలన్నీ పోయినా కూడా ఏదో కూరగాయలు నరగాయలు తోటకూర అవో ఇవో పండించుకోవాలన్నట్టుగా వేసినాము. అవి వలికినాం కానీ మళ్ళీ కూడా అంత కరెక్ట్గా లేదండి. బొబ్బరి చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఎంత చేసినా అంత కరెక్ట్. అదేమో మంచినీళ్ళ క్యాను. మేము ఇద్దరం అట్లా వచ్చినప్పుడు అట్లాంటి క్యాన్లలో నీళ్ళు తెచ్చుకుంటాము. ఇక ఇప్పుడేమో ఇక్కడ నేను చెప్పిన కదా పాలకూర, కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ అలికినాము. టమాటా చెట్లు కూడా పెట్టినాము. వీటికి మందేస్తాను. అడుగు మందేసి పై మందు కొడితే ఏమైనా కొంచెం ఒక నెల 20 రోజులకైనా టమాటాలు కాస్తాయి. కూరలకు తెంపుకోవచ్చు అన్నట్టుగా టమాటా చెట్లు పెట్టినాము. ఇక ఆ టమాటా చెట్లు కూడా అంతంత కరెక్ట్గా లేవు. మరి ఇది భూమి తీరా ఎందుకో అర్థం కావట్లేదు. ఈ సంవత్సరం భూమిలో ఏదంతా కరెక్ట్గా లేదు. చూడండి రకాల కూర, మెంతికూర, పాలకూర కొంచెము యూరియా చల్లితే పచ్చగా ఉంటుంది అన్నమాట. అట్లానే యూరియా చల్లుతాను నేను. సాయంత్రం ఇంటికి పోయే ముందు ఈ పనంతా నేను ఫస్ట్ నాకు కావాల్సినంత మెంతికూర అవన్నీ తీసిన తర్వాతకే నేను చల్లుతాను. ఎందుకంటే మందు కొడితే మళ్ళీ అంత బాగుండదు కదా. ఇదేమో పాలకూర చూడండి, మందు చల్లకపోసరికి అంత ఎర్రగా ఉన్నది. అందుకోసమే కొంచెం యూరియా చల్లితే కొంచెం పచ్చగా ఉంటుంది, తొందరగా ఎదుగుద్ది అన్నట్టుగా చల్లుతాము. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఈ పెద్దమ్మ అయ్యో మేమిద్దరం మళ్ళీ వీడియో డబల్ వచ్చింది అనుకుంటా. పర్వాలేదు అయినా ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని డిలీట్ చేయడం అటు ఇటు ఎందుకు అన్నట్టుగా డిలీట్ చేయలేదు. ఇక అట్లనే ఉంచిన.
మనం చేను దగ్గర ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంటి దగ్గర అంత పొద్దున్నే అన్నాలు తినబుద్ది కాదు. చూడండి ఈరోజు మాత్రం మా పని ఇది. బాయ్ అందరికీ. లైక్